ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన, ఘనమైన, సాటిలేని, ఉన్నతమైన, మహోన్నతమైన, మహిమ కలిగిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక అద్భుతమైన సమయం, యేసుతో సమయం ప్రభు మనకిచ్చారు. అందును బట్టి నేను దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూసుకుందాం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 10-11 వాక్యాన్ని చూసుకుందాం. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే నీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం, బహు జాగ్రత్త పడి నీ దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమించే విషయంలో ఏం పడమంటున్నాడు యెహోషువ? ఎవరిని ప్రేమించే విషయంలో? నీ దేవుడైన యెహోవాను. అంటే నీవు ఆరాధిస్తున్నవాడు, నీవు పూజిస్తున్నవాడు, నీ పక్షాన యుద్ధము చేసేవాడు, నీకు విజయాన్ని ఇచ్చేవాడు, నీకు పేరును, ఖ్యాతిని, మంచిని అన్నిటినీ ఇచ్చిన నీ దేవాది దేవుణ్ణి ప్రేమించే విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి అంటాడు. హల్లెలూయా. దేవుని ప్రేమించడం అన్నది ఒక అద్భుతం. ఆయనను ప్రేమించే విషయాల్లో మనం అందరం కూడా ఏం కలిగి ఉండాలంటున్నాడు? జాగ్రత్త పడాలంటున్నాడు. బహు జాగ్రత్త అనండి అందరు కూడా. ఆమెన్. విఐపి అని ఉంటుంది, వివిఐపి అని ఉంటుంది. అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అని. సో దేవుణ్ణి ప్రేమించే వాడు ఎట్లుండాలంట? దేవుని ఎట్లా ప్రేమించాలి? ఆయన ఎన్ని వీలు పెట్టుకున్నా కూడా సరిపోదు. సో వెరీ 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 ఇంపార్టెంట్ ఆయన. ఎందుకంటే ప్రేమించని మనను ప్రేమించాడు. మా కోసం చనిపో అని చెప్పకుండానే ఆయన మన కోసం మరణించాడు. మన కోసం సిలువలో వేలాడాడు. మన కోసం రక్తం కార్చాడు. మన కోసం ప్రాణం పెట్టాడు. ఇంకొక మాట చెప్పాలంటే మన కోసం అన్ని వదులుకొని వచ్చాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమి లేకుంటే వచ్చింటే అది వేరే సంగతి. అన్ని ఉండి ఏమి లేని వాడుగా వచ్చాడట. అది అద్భుతమైనది ప్రేమ. ఏమి లేకుండా వచ్చారనుకో, అవునులే అబ్బా చదువు లేదు, సేవ లేదు, వచ్చాడులే సేవకు, 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఏం చేయలేక కదా, పొట్ట చేత పట్టుకొని ఏదో దీంట్లో ఇది ఒకటి వచ్చాడు అని అనొచ్చు. అదే ఒక ఇంజనీర్ గానో, డాక్టర్ గానో, లాయర్ గానో, లేకపోతే ఒక క్యాడర్లో ఉన్న వ్యక్తి అన్ని వదులుకొని వచ్చాడు అనుకో, కలెక్టర్ అనిపించుకునేవాడు అన్ని పక్కన పడేసి బైబిల్ పట్టుకొని సేవకు వచ్చాడు అనుకో, దాంట్లో ఏముంటుంది? ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రైజ్ గాడ్. ఎందుకంటే అన్ని ఉన్నా వదిలిపెట్టి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించే విషయంలో బహు జాగ్రత్త పడాలి అంటాడు యెహోషువ. దేవునికి స్తోత్రం. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం అన్ని విషయాల్లో జాగ్రత్త పడుతుంటాం. ఆరోగ్య విషయాలు, ఆర్థిక విషయాలు, ఆమేన్, రేపు భవిష్యత్తు విషయాలు. చేతులు ఎన్నిసార్లు కడుక్కొని ఉంటావో కదా కరోనా టైంలో, అవునా? ముఖం ఎన్నిసార్లు కడుగుతుంటామో, బయటికి పోయిస్తే లోపల ఉంటే కదా కడుగుతాను. అంటే జాగ్రత్తలు, తినే నియమాలలో, తినే పదార్థాల విషయాల్లో కూడా ఏం చేస్తాం? దీంట్లో కొవ్వు ఉందా, దీంట్లో నూనె ఉందా, దీంట్లో అది ఉందా, దీంట్లో ఇది ఉందా అని బహు జాగ్రత్త పడతా ఉంటాం కదా. దేవునికి స్తోత్రం. ఒక ఆయన ఉన్నాడు, బ్రేక్ డాన్సర్. ఆయన అయితే ఆక్సిజన్ కూడా ఆయన తెచ్చుకునేవాడంట. మామూలు గాలి పీల్చాడంట ఆయన. ఎందుకు? అది పీల్చి చచ్చిపోతాడని డాక్టర్లు చెప్పాడని చెప్పి ఈయన కోసం సిలిండర్లు పెట్టుకొని తిరిగేవాడట కదా. ఆయన అన్నాడు, నా చుట్టూ డాక్టర్లు ఉన్నారు, 120 మంది డాక్టర్లు అంట ఆయనకు. కన్నుకొకడు, పంటికొకడు, ముక్కుకొకడు, చెవుకొకడు, ప్రతి అవయానికి ఒక డాక్టర్ని పెట్టుకున్నాడు. ఏమనుకున్నాడు? నేను 100 పైన బ్రతుకుతాను అనుకున్నాడు. 50లోనో 60లోనో ఎగిరిపోయాడు.
చూసారా ఎంత విచిత్రమైన విషయం. సో జాగ్రత్త, బహు జాగ్రత్త. ఈ లోక సంబంధమైన వాటి విషయాల్లో చాలా మంది జాగ్రత్త పడుతుంటారు. కానీ ఒక మాట చెప్తున్నాను, ఈ భూమి మీద మన బ్రతుకు దినాలు ఎట్లాంటివి తెలుసా? యోబు అంటాడు, అవి నీడ వంటివి అంటాడు. నీడ ఎట్లయితే ఉంటుందో అట్లా ఉంటుంది. నీటి మీద బుడగ లాంటిది మన ఆయుష్. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే వల్ల మనం అంతా కూడా. కానీ ఈ యొక్క భూమి మీద ప్రభు మనకిచ్చిన ఈ దినాలలో మనము చేయాల్సిన చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించే విషయాల్లో బహు జాగ్రత్త పడాలి. ఈ లోకంలో మనం ప్రేమించాల్సింది ఒకే ఒక దానిని. అది దేనిని అంటే, దేవాది దేవుని ప్రేమించాలి. నిన్ను నన్ను భూమి మీదకి పంపించిన దేవుని మనం ప్రేమించాలా. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని ప్రేమించాలి. ఇప్పుడు ఒక ప్రశ్న, అదేంటంటే, ఎందుకు మనము దేవుణ్ణి బహు జాగ్రత్తగా ప్రేమించాలి అని అంటాడంటే, ఈ ప్రేమ అనేది దేవుడు నీ ఎడల నా ఎడల చూసేది. సంఘం ఎడల చూసేది. అందుకే ప్రకటనా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఎఫెసీ సంఘముతో అంటాడు, నీవు నీ మొదట ప్రేమను మర్చిపోయావు అంటాడు. అంటే నువ్వు చేసేవన్నీ బాగున్నాయి, నీ యొక్క పరిచర్య విధానం బాగుంది, నువ్వు ప్రవర్తించిన విధానం బాగుంది, నువ్వు నడుచుకున్న విధానం బాగుంది, నువ్వు సహించిన విధానం బాగుంది. ఫర్ ఎవ్రీథింగ్ ఎక్కడ కూడా రిమార్క్ లేదు, అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నావు. ఎక్కడ దాగు మచ్చ ముడత కలంకం ఏమీ కనబడలేదు సంగమా. కానీ ఒక విషయం, ఒక నింద నీ పైన నేను మోపాలనుకుంటున్నాను అన్నాడు యేసయ్య. ఏంటి ప్రభువా అంటే, నీవు మొదట ప్రేమను. కాబట్టి మనము ఎప్పుడు కూడా మొదట మనం దేవుని ఎట్లయితే ప్రేమించామో ఆ ప్రేమ అంతవరకు ఉండాలి. ఆయన ముఖ దర్శనం చూసేంత వరకు, ఆయన రాజ్యాల్లోకి ఎంటర్ అయ్యేంత వరకు ఆ ప్రేమ మండుతూనే ఉండాలా. హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలుతో అంటున్నాడు ఇక్కడ, మీరు ఆయనను ప్రేమించే విషయములో బహు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఆ మాట, ఎందుకు ఆ హెచ్చరిక? జాగ్రత్త అంటే హెచ్చరిక. దొంగలున్నారు జాగ్రత్త, అది వింటాం మనం. ఆమేన్, హల్లెలూయా. పిడుగులు పడుతున్నాయి అని ఫోన్లో ఎవడు చెప్పకుండా అంటుంది. ఒకరోజు వాక్యం చెప్తుంటే నాకు అర్థం కాదు ఏమైందని భయపడి చూస్తే, మీ ప్రాంతములలో పిడుగులు పడే అవకాశం ఉన్నది, ఒకటి చెట్ల కిందనే ఉండండి అని లేదు, చెట్ల కింద ఉండొద్దని వచ్చింది. సో జాగ్రత్తలు అవన్నీ కూడా. కాబట్టి వాక్యం కూడా మనం జాగ్రత్త. ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట అదే, బహు జాగ్రత్తగా దేవుని నువ్వు ప్రేమించాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు కాబట్టి. చూస్తున్నాడే కాదు, ఒకరోజు సడన్ గా ఉన్నట్టుండి ఏమన్నాడు తెలుసా? ఆయన మొట్టమొదటిగా పిలుచుకున్న పేతురుతో ఏమన్నాడు తెలుసా? పేతురు, వీరందరికంటే, ఓ సిమోను, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. ఎందుకంటే ఇడు దుడుకోడని నాకు తెలుసు, ఇడు దుడుకుతానని తెలుసు నాకు. ఆయన కూడా వాట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ హిమ్, ఏం ఆశిస్తున్నాడు? ప్రేమ. అయితే ఇంకో మాట చెప్తున్నాను, ఆ రోజుల్లో ఇశ్రాయేలుకు కష్టమేమో ఆయనను ప్రేమించడం, కానీ ఈరోజు మనకు చాలా ఈజీ అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్న ప్రేమించడం అంటే, అసలు ప్రేమించడం అంటే ఏంటి అని అడగాలి మీరు. అది తెలియకుంటే ఏం అర్థం కాదు ప్రసంగం. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? 3 పూలు అవి పెట్టడమా? దేవునికి స్తోత్రం. సైతాన్ గడ పెడతాడు షోలో, జాగ్రత్త. అది కాదు ఆయనను ప్రేమించడం అంటే. ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకోవడమా, ఆ సిలువను పెట్టుకోవడమా, మెడలో వేసుకోవడమా, చేతికి పెట్టుకోవడమా? చెప్పండి. దేవుని ప్రేమించడం అంటే బియ్యం బస్తా వేయడమా, లేకపోతే కానుకెచ్చి వేసేయడమా? ఏంటి దేవుని ప్రేమించడం అంటే? చూడండి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో. 1 యోహాను 5:3, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. అందరు ఆమేన్ చెప్పండి. అందుకే నేను ప్రారంభంలో అడిగిన ఎంతమంది తెచ్చుకున్నారు ఇదని? దీని నిండా దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. దేవుని వాక్యం అంటే దేవుని ఆజ్ఞలు ఉన్నాయి దీంట్లో. ఎవరైతే ఈ ఆజ్ఞలను గైకొంటారో వారే దేవుణ్ణి ప్రేమించిన వారు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను గైకొనాలంటే ఆయన ఆజ్ఞలు ఏంటో మనం తెలుసుకొని ఉండాలి.
దేవునికి స్తోత్రం. ఆయన ఏమని ఆజ్ఞాపించాడో అది మనం నేర్చుకొని ఉండాలి, అవి మనం ఎరిగి ఉండాలి. అందుకే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రతి నిమిషం దేవుని వాక్యము చేత మనము ఉతక స్నానం చేయబడుతూ ఉండాలి. ప్రతి నిమిషం ఆయన వాక్యాన్ని ధ్యానిస్తుండాలి, దివారాత్రములు ఆనందిస్తూ ధ్యానిస్తుండాలి. హల్లెలూయా అని కింద ఏమంటాడు చూడండి చక్కగా మాట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, అవి భారమైనవి కాదు, దేవుని మూలముగా ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని ఆజ్ఞలు ఏం కావంట, మోషే ఆజ్ఞలు చాలా భారమైనవి. మోషే ఇచ్చిన ఆజ్ఞలు అంత ఈజీ కాదు. కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు. కానీ యేసయ్య ఇచ్చిన ఆజ్ఞలు ఎటువంటి అంట, అవి భారమైనవి కాదు, అవి భారమైనవి కావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే నేను ముందు చెప్పాను, వారికంటే మనకు సులువైపోయింది. ఎందుకంటే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ మాట ఏం చెప్తుందో చూడండి. రోమన్ 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతిసారి ప్రతి నిమిషం అనుక్షణము మనం దేవుని ఆత్మ చేత నింపబడతా ఉండాలి. పరిశుద్ధాత్మతో మనం కలుసుకుంటూ ఉండాలి, పరిశుద్ధాత్మలో గడుపుతూ ఉండాలి. ఎందుకంటే ఆయన ద్వారా తండ్రి అయిన దేవుడు మన హృదయములలో ఏమి కుమ్మరించాడంట, ప్రేమ. అనండి అందరు కూడా, ఏ ప్రేమ? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ కలిగి మనం ప్రేమించాలి. ఇది సులువైనది, దేవునికి స్తోత్రం. ఇది భారమైనది కాదు. అయితే బహు జాగ్రత్తగా నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి. ఎందుకంటే కొంతమందిని చూసాం బైబిల్లో. చూడండి, మనము ఎక్కడ తప్పిపోతామంటే 1 యోహాను 4వ అధ్యాయము 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని లేక సహోదరిని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. అమ్మో, అందుకే బహు జాగ్రత్తగా ఆజ్ఞలను గైకొనడమే దేవుని ప్రేమించడం అనుకున్నాం. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? ఒకే మాట చెప్పాలంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి, నీ సహోదరుని ప్రేమించాలి, నీ సహోదరిని ప్రేమించాలట. ఒకవేళ నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పి నీ సహోదరిని లేక నీ సహోదరిని నువ్వు ద్వేషించిన ఎడల నీవు దేవుని దృష్టిలో అబద్ధికుడవవుతావు. అందుకే బహు జాగ్రత్త కలిగి నువ్వు ఏం చేయాలట, ప్రేమించాలి. ఎంత మంచి ఎక్స్ప్లెనేషన్ చూడండి అక్కడ. దేవుడు మొదట మనం ప్రేమించాడు, మనం ఆయనను ప్రేమించలేదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం బిల్డప్ కొట్టడానికి లేదు. కారణం ఏంటంటే ఆయనే మనల్ని ప్రేమించాడు. ఎంత పాపలో మనకు తెలుసు, ఎంత బలహీనలో మనకు తెలుసు, ఎంత దరిద్రలో మాకు తెలుసు. అసలు మెడబట్టి కూడా కాదు, మామూలుగా ఆయన దరికి కూడా చేరేంత యోగ్యత నీకు కానీ నాకు కానీ ఎవడికి లేదు. ఆయన సమీపించరాని తేజస్సులో వహించువాడు ఆయన. అటువంటి భయంకరమైన వ్యక్తులను ఆయన ఏం చేశాడు, ప్రేమించాడు. కండిషన్తో ప్రేమించలేదు. ఆమేన్, హల్లెలూయా. అన్కండిషన్ తోటి ప్రేమించాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. గనుక అని ప్రేమించలేదు, అయితేనేమని ప్రేమించాడు. తెల్లగుంది కనుక బాగుంటుంది మా ప్రేమించాలా కదా, వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి కనుక, వాళ్ళ దగ్గర ఆస్తులున్నాయి గనుక ఉంటుంది లోకంలో అంతా. వానికి ఏముందంట, ఏముంది గనుక మనం వాని దగ్గర పోవాలా అంటుంటారు. సో అది లోక ప్రేమ. కానీ దేవుని ప్రేమ అంటాడు, ఏమంటాడు తెలుసా? అయ్యా, నీ ఎదుట పరలోకం ఎదుట నేను పాపం చేశానంటే అయితేనేమని మెడ మీద పడి ముద్దులు పెట్టే ప్రేమ యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అమ్మో ఇంత సీరియస్గా ఉంది ఈ వాక్యం, మనం ఎంతో ఈజీగా మాట్లాడేస్తుంటాం వాళ్ళ గురించి వీళ్ళ గురించి. ఆమేన్. పక్కనున్న గురించి ఏం మాట్లాడడం, లేనోళ్ళ గురించి మాట్లాడేస్తుంటాం. ఆమేన్. పక్కన కూర్చున్నోళ్ళతో అంటుంటాం, వెనక్కి పోయి గుంతలు తోగుతూ ఉంటాం కదా. ఇవన్నీ గుర్తుకొచ్చినాయి నాకు. వెంటనే మారు మనసు పొందాను. ప్రభా నన్ను క్షమించండి, బహు జాగ్రత్తగా నేను మీ ఆజ్ఞలు పాటించాలి, ప్రేమించాలని నాకు అర్థమైపోయిందైనా. అవి సులువు అన్నావు కాబట్టి నీ మీద ఆధారపడుతున్నానయ్యా అనుకుని ప్రార్థనలో నన్ను నేను సెట్ చేసుకున్నాను. మొట్టమొదటిగా ప్రభు ఏమంటారు తెలుసా? కనిపించే వారినే మీరు ప్రేమించలేకపోతే కనబడని నన్ను అసలు మీరు ప్రేమించనే లేరన్నాడు. ఆయన ఆజ్ఞలను గైకోవడమే ఆయనను ప్రేమించడం అని సింపుల్గా తీసుకున్నాం. ఆయన ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని, నీ సహోదరిని నువ్వు ఏం చేయాలట. అంతేకాదు ఏమంటాడు చూడండి ఇంకొకటి, 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవై అయి ఉండెను గనుకనే గదా. కయ్యోని లాంటి ప్రేమ మనకు ఉండొద్దట కదా. వాడు ఎందుకు చంపాడట? వాడి క్రియలు చెడ్డవి కాబట్టి వాడు ఏం చేశాడు? బ్రదర్ని చంపేశాడు, సహోదరిని చంపేశాడు. ఒకే గర్భంలో నుంచి వచ్చిన కదా, ఒకే రక్తం పంచుకొని పుట్టిన వాడిని ఏం చేశాడు? ఫస్ట్ మర్డర్ జరిగింది అక్కడే, ఇంట్లోనే చేసుకున్నారు కదా. ఎంత ప్రమాదకరమైంది. కారణం ఏంటి? వాని క్రియలు చాలా చెడ్డవి. దేవునికి స్తోత్రం. అలాగే 16వ వచనం చూడండి, 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. అందరు జాగ్రత్తగా వింటున్నారా? ప్రేమ అనేది ఎటువంటిదో తెలుసుకోవాలంట. ప్రాణం తీసేది కాదు నాయన కయ్యోనులాగా, ప్రాణం పెట్టేది యేసులాగా అని దేవుడు మాట్లాడుతున్నాడు. తన ప్రాణం పెట్టి తన ప్రేమను కనుపరుస్తున్నాడు ఇక్కడ. చదవండి. మనము కూడా అంటే యేసుప్రభు ఒక్కడే ప్రాణం పెట్టేది కాదు, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అంటే మనము యేసయ్యను అన్నా అంటున్నామంటే, మన పెద్దన్న యేసన్న అవుతే సహోదరులుగా మనం అందరం కూడా ఏం చేయాలా? అన్న నడుచుకున్న అడుగు జాడలలోనే మనము కూడా నడవాలి. ఆయన ఎట్లయితే ప్రాణం పెట్టాడో దేవునికి స్తోత్రం, మనము కూడా ప్రాణం పెట్టడానికి ఎవరి ఎడలా? మన సహోదరుల ఎడల. ప్రాణం పెట్టడం ఏందన్నా? ప్రాణం తీసే పరిస్థితులు ఉంటాం అనేది ఎప్పుడు ఉండొద్దు. ఆమేన్. నీ సహోదరుడి పట్ల నువ్వు చూపించే ప్రేమనే ఏం చేస్తుంది తెలుసా? అది దేవుని ఆజ్ఞను పాటించినట్లు చేస్తుంది. హల్లెలూయా. కనిపించేవాని నువ్వు ప్రేమించలేకపోతే కనబడిన వానిని నువ్వు ప్రేమించలేవు. అందుకే నేను అంటాను, బ్రతికున్నప్పుడే ఏదైనా చెయ్యండి. చనిపోయినాక మంచి పాలదాత సమాధులు కట్టించి దానికి సెంట్లేసి, అత్తర్లేసి, అదేసి, పెద్ద దండలేసి, చిన్న దండలేసి, వాడు ఫోటో వేసి, వాడు చదువు అంతా పెట్టి రోజు పోయి కూర్చొని ఏడ్చినా నీకు ఏమీ రాదు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడు. దేవుని ప్రేమించే విషయంలో బహు జాగ్రత్తగా, అంటే జాగ్రత్తగా దేని విషయంలో ఉండాలంట? దేవుని ప్రేమించేటట్టు ఆయన ఆజ్ఞల గైకొనడమే. ఆజ్ఞలు ఏం చెప్తున్నాయి? సహోదరుని ప్రేమించాలంటున్నాయి. సో సహోదరుని ఎట్లా ప్రేమించాలంట? ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడొద్దు. ఏమైనా ఆ రీతిగా నీ ప్రాణం పెట్టి వారిని ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి. 23వ వచనం. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలెనన్నదియే. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏంటట? ఒకరినొకడు ప్రేమించేదన్. అందరూ పాడినారు ఈ పాట. ఆమేన్. అది ఈజీగా ఉంటది, కానీ అదే క్రియల్లోకి రావడానికి ఆయనను ప్రేమించే విషయంలో బహు జాగ్రత్త పడుడి. దేవునికి స్తోత్రం. ఒకరిని ఒకరు ఏం చేయాలట?
ప్రేమించాలి, ద్వేషించాలని లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరి పోలికలో చేయబడ్డారు? లూసిఫర్ పోలికలో. దేని పోలికలో? దేవుని పోలికలో చేయబడ్డారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏమై ఉన్నారు? దేవుని బిడ్డలే. వాళ్ళు బార్ షాప్ లో ఉన్నా, వారు వ్యభిచార గృహాలలో ఉన్నా, వారు చీకట్లో చిందులాడుతున్నా, వాళ్ళు ఇంకా వేరే వేరే పనులలో బిజీగా ఉన్నా, వాళ్ళందరూ కూడా ఎవరు? దేవుని పోలికలో చేయబడిన వారే. దేవునికి స్తోత్రం. వాడు పబ్బుకు పోతాడన్నా, వాడు రమ్ము పోతాడన్నా, వాళ్ళని ఆ ప్రాంతాలకు తీసుకుపోయే వాటిని మనం బంధించాలి తప్ప వాళ్ళను ద్వేషించడానికి వీలు లేదు. హల్లెలూయా. ఈ లోకపు దేవత వల్ల మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేసింది కాబట్టి ఆ గుడ్డితనాన్ని కలగజేసే దయ్యాలను బంధించాలి తప్ప వాళ్ళని కాదు. ప్రార్థనకు కత్తితో ఏం పనే? ఇంకా కొన్ని గంటల్లో పోతున్నాడు ఆయన శిలువ మీదకి. అయ్యగారు బాగానే ఉన్నట్టే ఉంటాడు. రూపాంతరపు దగ్గర పోయాడు, అన్ని చూశాడు, అన్నీ ఉన్నాయి, కానీ చిన్న కత్తి ఉంది లోపల. ఎవరైనా అదే, అందుకే వీరు అందరికంటే నన్ను ఎక్కువగా అన్నాడు. హల్లెలూయా. ఒకడు వచ్చి పట్టుకోగానే పటానికి కొట్టాడంటే ఒకే ఒకటి. ఎందుకంటే ఈ చేపలు పట్టేటోళ్ళకు చెవులు నరికి అలవాట్లో పొరపాటు అది. అప్పుడు యేసుప్రభు అన్నాడు, కత్తి పట్టినోడు కత్తితో పోతాడన్నాడు. కత్తితో నాశనం అయిపోతావు, జాగ్రత్త అన్నాడు. అది ఈరోజు వాస్తవం జరుగుతుంది. ఎవడు దేంతో పోతాడో దాంతో పోతాడు. కాబట్టి మనం దేంట్లో ఉన్నామో దాంట్లో జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు యొక్క ఆజ్ఞలను గైకొడమే ఆయనను ప్రేమించడం. ఆజ్ఞలలో మనం చూస్తున్నాం ఏంటంటే, ఆజ్ఞ నీ సహోదరిని నువ్వు ఏం చేయాలా? ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, ఇంకొక మాట ఏమంటాడు తెలుసా? మత్తయి 5:43-44. మత్తయి సువార్త 5:43-44. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు, మీరు పరలోకమునందున్న తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. అట్లని చెప్పి లూసిఫర్ని ప్రేమించగలవు? భద్రం. అది కాదు, జ్ఞానం ఉండాలి ఇక్కడ. దేవుని పోలికలో చేయబడిన ప్రతి మానవుని, ప్రతి నరుని మనం ప్రేమించాలి. అది ఎవరైనా సరే. ప్రైజ్ ది లార్డ్. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఏదైనా దేవునికి స్తోత్రం. ఒక మతాన్ని పైకెత్తడం, ఒక మతాన్ని తగ్గియడం అవి మన పనులు కాదు. అవి మనం అందరినీ ప్రేమించాలా. దేవునికి స్తోత్రం. ఎవరిని ప్రేమించాలా? అందరినీ ప్రేమించాలి. అయ్యా వాళ్ళు ఆ సంఘం అంట, వీళ్ళు ఈ సంఘం అంట, వీళ్ళు అదంట, వీళ్ళకి పరిశుద్ధాత్ముడు లేడంట, వాళ్ళకి వాక్యం రాదంట, వీళ్ళకి సాక్ష్యాలు లేవంట. అవి మనకు వద్దయ్యా. మనం అందరినీ ప్రేమించాలి. ఆమెన్. శత్రువునే ప్రేమించమన్నాడంటే ఇంకా అందరినీ ప్రేమించమనేగా అర్థం. శత్రువుని ప్రేమించాలంట. నెక్స్ట్ ఏమన్నాడు? హింసించే వారి కోసం ప్రార్థన చేయండి. ఎవడు మాటలతో కానీ, క్రియలతో కానీ, చేతలతో కానీ చేస్తే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఆమెన్. దమస్కుస్ ప్రాంతంలో గొప్ప సేవ జరుగుతోంది, గొప్ప పరిచర్య జరుగుతోంది, సంఘ విస్తరణ జరుగుతూ ఉంది. అక్కడ అద్భుతమైన ఆరాధన, అద్భుతమైన ప్రార్థనలు, అద్భుతమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అయితే అటువంటి ప్రాంతాన్ని నాశనం చేయాలని, అటువంటి ప్రాంతాన్ని లో ఉన్న క్రైస్తవులను లేకుండా చేయాలని ఒక కంకణం కట్టుకొని, ఆ రోజుల్లో రౌడీ షీటర్ అయిన సౌలు, అంటే మళ్ళా పౌలుగా మార్చబడ్డాడు. ఆయనకు విధంగా చెప్పాలంటే మత పిచ్చి కలిగినోడు అనమాట. అయితే ఏం చేశాడు తెలుసా? ఇదేదో కొత్త మతంలాగా ఉంది, ఇది కొత్త మార్గంలాగా ఉంది, ఇది కొత్త నామం ప్రకటిస్తున్నారు, ఈ నామము లేకుండా నేను చెయ్యాలి అని ఆలోచన చేసి గుర్రం ఎక్కి బయలుదేరాడు. ఎక్కడికి? దమస్కుస్ ప్రాంతానికి. అయితే మధ్యలో ఏం జరిగిందో తెలుసా? దేవుడు స్వయాన్న ఆయన్నే దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే దేవుడు దిగి వస్తాడో, ఎప్పుడు దిగి వస్తాడు? శత్రువును ప్రేమించినప్పుడు. రెండవది, హింసించే వారికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు.
సో ఇప్పుడు హింసించడానికి పరిగెట్టుకుంటూ వస్తుంటే దేవుడు మధ్యలో దిగి వచ్చాడు. దిగి రాగానే కింద పడ్డాడు, చూపు పోగొట్టుకున్నాడు. అయితే ఒక స్వరం వినబడుతుంది, ఏమని? సౌలా సౌలా నన్నేలా నీవు హింసించుచున్నావు. అంటే అక్కడ ఒక మాట వినాల మనం. ఏమంటాడు తెలుసా సౌలు? ఎవరు ప్రభువా నువ్వు అంటున్నాడు. హూ ఆర్ యు గాడ్, హూ ఆర్ యు? ఎవరు నువ్వు? నీవు హింసిస్తున్న యేసును అని యేసు ప్రభు పరిచయం చేసుకున్నాడు. అంటే వీడు గుర్రం ఎక్కడానికి, అక్కడ ప్రార్థన డిస్టర్బ్ చేయడానికి, ఆ నామం లేకుండా చేయడానికి కారణం ఏంటంటే యేసు అంటే ఎవరో ఆయనకు తెలియదు. ఆయనకు తెలియదు కాబట్టి ద్వేషం పెంచుకున్నాడు, ఆయనకు తెలియదు కాబట్టి కోపం పంచుకున్నాడు, ఆయనకు తెలియదు కాబట్టి నాశనం చేయాలని కంకణం పట్టాడు. ఈరోజు చాలా మంది బయట అదే జరుగుతూ ఉన్నది. వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళు అటువంటి పనులు చేస్తున్నారు. అయితే తెలిసిన మనం ఏం చేయాలి? వారి కొరకు చేతులెత్తి దివారాత్రములు ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ఆయన సన్నిధిలో అంగలార్చడం ప్రారంభించాలి. ఆయన సన్నిధిలో రోధించడం ప్రారంభించాలి. వారి కోసము మనం ప్రార్థన చేస్తే ఏమి జరుగుతుందో తెలుసా? దేవుడే స్వయాన దిగి వస్తాడు ఆ ప్రాంతములోనికి. దేవుని బిడ్డ, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ప్రార్థనలో వారి ఎంపికలో ఉన్నారేమో ఎవరికి తెలుసు? దేవునికి స్తోత్రం. సౌలు లాంటి వాళ్ళు ఎంతో మంది పౌలులాగా మార్చబడి దేవుని రాజ్యము కొరకు ప్రకటించే ఆయుధాలుగా, సాధనలుగా నీ ప్రార్థనతో దేవుడు కార్యం చేయగలడు. సంఘం ఆసక్తితో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అది మనం నేర్చుకోవాల్సిన క్రమం వాక్యానుసారంగా. హల్లెలూయా. మాకు ఉందన్నా చీము రక్తం అంటే కాదన్నా. లోకములో ఉన్నోడికి చీము రక్తం ఉంటది, ఆత్మలో ఉన్నోడికి పరిశుద్ధాత్ముడు ఉంటాడు లోపల. మనలో ఎవరుండాలా? ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. ఈ పరిశుద్ధాత్ముడు లోపల ఉన్నాడంటే ఫుల్ ప్రేమ ఉంటుంది లోపల. ఎంత ప్రేమ ఉంటుంది అంటే ఒకడు వచ్చి పడాని కుడి చెంప పీకగానే ప్లీజ్ అంటావా? ఆమేన్, హల్లెలూయా. అంత సులువు కాదు. ఒక ఆయన సువార్త చెప్తున్నాడు బస్సులో, ఒకడు వచ్చి పట్టని పీకాడు. మామూలుగా పీకలేదు అది. అందరు ఆవేశపడ్డారు అని. ఈయన దెబ్బ తిన్నోడు ఏమనలే. కింద బైబిల్ పడిపోయింది, దాన్ని తీసుకున్నాడు, ఇట్లా పట్టుకొని ఆ వ్యక్తి వైపు ప్రేమగా చూసి గాడ్ బ్లెస్ యూ అన్నాడు. ఏమన్నాడు? దేవుడు నిన్ను దీవించునుగాక అన్నాడు. హల్లెలూయా. ఆ మాట అన్నాడో లేదో కొట్టినోడు మోకాళ్ళ మీద పడి ఏడవడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ వాక్యం అర్థమైందంటే నీ జీవితం మార్పు ఈరోజు విప్లవాత్మకంగా మార్చబడబోతుంది. నువ్వు చిన్న క్రీస్తులాగా మార్చబడబోతున్నావు. హల్లెలూయా. ఎందుకు ఆ వ్యక్తి మోకాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు తెలుసా? ఒకటే, దేవుని ప్రేమ ఎటువంటిదంటే అది మరణము కంటే బలమైనదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆమేన్, హల్లెలూయా. అది బలమైనది. ఆమేన్. కాబట్టి నీ శత్రువును నువ్వు ఏం చేయాలా? ఇంటి చుట్టూ శత్రువులు ఉన్నారంటే అందరినీ ప్రేమించాలా. పండగకి అందరింటికి బిర్యానీ పోవాలా. మేము వాళ్ళ ఇంటికి పోం, వాళ్ళు మా ఇంటికి పోవాలంటే నువ్వు ఇంకా చీకట్లో ఉన్నావు. అది పెద్ద అతిశయంగా చెప్తారు. మాకు 7 సంవత్సరాల నుంచి మాకు వాళ్ళకి మాటలు లేవనా? సిగ్గులేదనా? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే